బాబాయ్. మా అన్న కొడుకు సుశీల. రా బాబు. నీ పేరేమిటి? నా పేరు కృష్ణ. అమ్మా అమ్మా, బాబాయ్ వచ్చాడు. సురేష్, ఎవరిది? మా మేనత్త కూతురు సుశీల వదినా. ఓహో, ఆ మహా ఇల్లాలి కూతురా? అమ్మా అమ్మా. అమ్మ చెల్లాయి పూడి కోసం పిఠాపురం వెళ్ళింది తమ్ముడు. ఆమె ఇప్పుడప్పుడే రాదు. అన్నయ్య, అత్తయ్య చనిపోయింది. ఆమె ఆత్మశాంతి కోసం ఆమెకిచ్చిన మాట కోసమే ఈ దరిద్రాల్ని పెళ్లి చేసుకొచ్చావు. ఏంటో మాటలు? మాటలు కావండి, మనసులో రగులుతున్న మంటలు. నా ఒక్కగానొక్క చెల్లెల్ని సురేష్కిచ్చి పెళ్లి చేస్తే ఆస్తిలో ఆస్తి కలుస్తుందని, అందరం ఒకే ఇంట్లో ఆనందంగా ఉంటామని ఎన్నో కలలు కన్నాను. ఇలా చేసి మీ తమ్ముడు నా కలలన్నీ కల్లలు చేశాడు. అందరం ఎక్కవలసిన వాడు అధపాతాళంలో పడిపోయాడు. అందుకు మీరేం బాధపడక్కర్లేదు వదినా. అవును వరం, విధంగా ఎలా ఉంటే అలా జరుగుతుంది. జరిగిందంతా మర్చిపోయి మమ్మల్ని క్షమించండి వదినా. నేను నిజంగానే దురదృష్టవంతురాలిని బావా. నా కారణంగా నువ్వు అక్కయ్య కోపానికి గురయ్యావు, అనురాని మాటలు అనిపించుకున్నావు. సుశీల, బాధపడకు. ఎవరేమన్నా నిన్ను కాపాడతానని అత్తయ్యకు మాటిచ్చాను. ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట నిలబెట్టుకుంటాను సుశీల, ఆ మాట నిలబెట్టుకుంటాను. బావా, సుశీల, అది నిన్ను, నువ్వు దాన్ని చూస్తూ కూర్చుంటే కడుపుకి తిండలా వస్తుంది. ఇంతవరకు సొంత మరిదివన్న అభిమానంతో ఏ పని చేయకపోయినా నీకు నేను తిండి పెట్టాను. నీకు మతి లేదు కాబట్టే ఈ గతి లేని దాన్ని ఇంటికి తీసుకొచ్చావు. ఇక మీద పని చేస్తేనే మీకు తిండి. నువ్వు వెళ్ళి దొడ్లో కట్టెలు కొట్టు, నువ్వు వెళ్ళి తొట్టికి నీళ్లు తోడు. తమ్ముడు, నేను కొడతాను రా కట్టెలు. వద్దన్నయ్య, పర్వాలేదులే, నేనే కొడతాను. ఈ బొబ్బలకి చేతులతో ఇలా కొడతావురా? కొడితే అతని చేతులేమి విరిగిపోవు గాని మీరు రండి లోపలికి. ఇది ఆది కాదా, బ్రహ్మ రాక్షసి? నన్ను అలా చేశాడు మీ తమ్ముడు. ఇదిగో అన్నం. చద్దనం అవుతుందా? వేడి వేడిగా అన్నం వండి వడ్డించడానికి ఇక్కడ మీ పని మనుషులు ఎవరూ లేరు. ఇష్టమైతే తినండి, కష్టమైతే పారేయండి. పిన్ని, ఇది మొన్నటన్నం కుక్కకు పెట్టినా తెలియదు, అదే తెచ్చి మీకు పెట్టింది. మా అమ్మ రాక్షసి. బావా, ఇలా కన్నీళ్లతో ఎన్నోళ్ళు బ్రతికేది. ఒక్కసారి ఇంత విషం తాగి చచ్చిపోతే ఎవ్వరికి ఏ బాధలు బరువులు ఉండవు బావా. పిచ్చిదానా, చచ్చిపోయి ఏం సాధిస్తాం చెప్పు? వదిన మనుషుల కన్నా మానవత్వం కన్నా డబ్బుకే ఎక్కువ విలువిస్తుంది. అందుకే ఆ డబ్బు సంపాదించడం కోసం వెంటనే నేను పట్నం వెళ్తాను. బావా, నన్ను ఒంటరి దాన్ని చేసి వెళ్తావా? రేపో మాపో అమ్మ వచ్చేస్తుందిగా. అంతవరకు నీకు నేను తోడుంటాను పిన్ని. బాబాయ్ని వెళ్ళనే పిన్ని. కృష్ణ, బాబాయ్, పట్నంలో నువ్వు మంచి పనిచేస్తూ బాగా డబ్బు సంపాదించాలి. లక్షల లక్షల డబ్బు సంపాదించాలి. ఆ డబ్బంతా తెచ్చి మా అమ్మ ముఖాన్ని విసిరి కొట్టాలి. అలాగే కృష్ణ. అవును బాబాయ్, అప్పుడే మా అమ్మకు నిజంగా బుద్ధి వచ్చేది. వెంటనే బయలుదేరు బాబాయ్. అలాగే. వెళ్ళిరానా సుశీల? తల్లి భ్రమరాంబిక, మా బావ క్షేమంగా తిరిగి వచ్చేలా కటాక్షించు తల్లి. పిన్ని, ఏడుకు పిన్ని, నువ్వు ఏడిస్తే నాకు ఏడుపు వస్తుంది. పిన్ని, తోటకి పిలుస్తోంది, వస్తాను.
ఏమే ముదనష్టపుదానా, నీ మొగుడితో పాటు వెళ్ళి నువ్వు దిక్కులేని చావకుండా ఇంకా ఎందుకే ఇంట్లో ఉన్నావు? ఎవరిని ఉద్ధరించాలని? నా చెల్లెలు సురేష్ ఇచ్చి పెళ్లి చేద్దామని ఎన్నో కలలు కన్నాను. నీ వల్ల నా చెల్లి బతుకు పాడైపోయిందే. మా పుట్టింటి వాళ్ళకి లేనిపోని కష్టాలు వచ్చాయి. ఇక మీద ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయట నడవే. అక్కయ్య అక్కయ్య, నేను ఎక్కడికి వెళ్ళదు. ఎక్కడికైనా వెళ్ళి చావు. ఇకపై ఈ గడప తొక్కడానికి వీల్లేదు. వెళ్ళవే. ఈ శాలవ నీ మీదకి ఎలా వచ్చిందే? ఎలా వచ్చింది? నాకేం తెలీదక్క. నీకు తెలియకుండా నీ మీదకి ఎదురొచ్చిందా? చెప్పవే. ఎలా వచ్చింది? చెప్పవే. రాత్రి సుశీల మీద శాలువ కప్పింది నేనే. అమ్మో అమ్మో, అయ్యో అయ్యో, అమ్మో అమ్మో, శాలువ మీరు కప్పారా? అది రాత్రి, అర్ధరాత్రి. రాత్రి సుశీల కలితో ఒడిగిపోతుంటే చూస్తూ సహించలేకపోయాను. ఇవాళ శాలువ కప్పారు, రేపు నెత్తి మీదకి ఎక్కించుకుని దాంతో ఊరేగుతారు. చేసిన పనికి సిగ్గుపడకుండా మధ్యలో శివుని ఎందుకు తలుస్తున్నారు? నోరు మూసుకుని ముందు లోపలికి వెళ్ళండి. ఏమే, ఎన్నాళ్ళ నుంచి జరుగుతోంది ఈ చాటుమాటు భాగవతం? అక్క, నేను రోజు పూజించే ఆ భ్రమరాంబిక తల్లి సాక్షిగా నేనే పాపము ఎరుగనక్క, ఏ పాపము ఎరుగను. రంకు నేర్చింది బొంకు నేరవకపోతే నా మొగుడిని వల్ల వేసుకుంటావా? నా కాపురంలో చిత్తు పెడతావా? నిన్ను ఈ రోజు ఊరికే వదిలేనంటే రేపు ఏదైనా చేస్తావే. చేసిన తప్పు ఎప్పుడు గుర్తుండేలా తగిన శాస్తి చేస్తానే. ఈ అందాల మోహన్ చూసే కదా సురేష్ నీ వల్ల పడింది. అందం నీకు లేకుండా చేస్తాను, నిన్ను కుర్రపం చేస్తానే. వద్దక్క, చెయ్యద్దక్క, కాళ్ళు పట్టుకుంటానక్క. వద్దు. ఎక్కడికి పోతావే? దండం పెడతాను. మీరు నన్ను కొట్టారా? నిన్ను కొట్టడం కాదే, ముక్కలు ముక్కలుగా నరికిపారేయాలి. చేయండి, అలాగే చేయండి. అప్పుడు మీకే అర్థం ఉండదు. దాంతో హాయిగా ఉండొచ్చు. పాపిష్టిదాన, అభంశుభం తెలియని ఉత్తమరాలిపై అపనిందలు వేయడం చాలా అన్యాయమే. మోజు పడ్డ దానికోసం కట్టుకున్న భార్యను కొట్టడం మాత్రం న్యాయమా? రావుడు లాంటి మీరు రాక్షసుడయ్యారంటే కారణం ఇదేనండి. అదంటే మీకు ఆసక్తి, నేనంటే విరక్తి. ఊరేగండి, దాంతోనే మీరు ఊరేగండి. నీచురాల, ఇంతమందిని ఇన్ని విధాల బాధ పెడుతూ బతికేదానికన్నా నిండు బాధలో దూకి చావడం మేలే. పాపిస్తారా? నా మొగుడిని వల్ల వేసుకుంటావా? నా కాపురంలో చిట్టు పెడతావా? మమ్మల్ని ఇలా బాధ పెడుతూ బతికే కన్నా నిండు బాధలో దూకి చావడం మేలే. సాపే, ఎక్కడికైనా పోయి సాపే. లేకపోతే ఎవరికి ఏ బాధలో ఉండవు. తల్లి భ్రమరాంబిక, నన్ను క్షమించు తల్లి. ఆత్మహత్య చేసుకోవడం మహాపాపం అని తెలిసినా నాకు వేరే మార్గం లేక ఈ పని చేస్తున్నాను. నీ పాదాల చెంతకు వస్తున్నాను. కృష్ణ, నాకు ఈ బ్రతుకు అక్కర్లేదు. అయితే ముందు నన్ను పడేసి తర్వాత నువ్వు దూకు. కృష్ణ, ఇప్పుడు నువ్వు చనిపోతే రేపు బాబాయ్ వచ్చి పిన్ని ఏదని అడిగితే ఏం చెప్పమంటావు? ముందు నన్ను పడేసి తర్వాత నువ్వు దూకు. అలా అనకు కృష్ణ, అలా అనకు. నువ్వు నిండు 100 రోజులు బ్రతకాలి బాబు. నువ్వు బ్రతకాలి పిన్ని. నా కోసం, బాబాయ్ కోసం నువ్వు బ్రతకాలి.
బ్రతుకుతాను బాబు, బ్రతుకుతాను. నీ కోసం, బావ కోసం ఎన్ని బాధలైనా భరిస్తాను. అయితే పది పిన్ని. ఇంక నువ్వు వెళ్ళి పడుకో పిన్ని, నేను నా గదికి పోతాను. అలాగే బాబు.